సూచనలు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి విశాల కృష్ణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మనందరూ తెలుసు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి కేసీఆర్ గారు జనరంజక పరిపాలన మనం చూసినాం. అదేవిధంగా గత 2023 డిసెంబర్ 7వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేస్తామని చెప్పి మరి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి మసిపూసి మారడికాయ చేసి అధికారంలోకి వచ్చి మరి 16 నెలలు దాటినా కూడా ఇప్పటికీ వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయని విషయం కూడా మనం చూసినాం. అంతేకాదు, ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలు చేసే విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరి నాశనం చేసే విధంగా హైడ్రా తీసుకొచ్చి మూసీ పరివాహక ప్రాంతాన్ని మూసీ ప్రక్షాళన పేరుతోటి వారిని, అదేవిధంగా లగచెర్లలో రైతులను ఇట్లా మరి చాలా మందిని హైదరాబాద్ పట్టణంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తాం. మరి ఈ 25 సంవత్సరాలు 24 సంవత్సరాలలో పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ లేనటువంటి సభ్యత్వాలు మరి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. మరి ఇవన్నిటిని కూడా మరి 25 సంవత్సరాలు జరిగిన అన్ని కార్యక్రమాలని, అన్ని సంఘటనలను, 10 సంవత్సరాల పరిపాలనను, 16 నెలల కాంగ్రెస్ వైఫల్యాలను మరి అన్నిటిని కూడా విశ్లేషించడానికి, అన్నిటి విషయంలో మాట్లాడడానికి కేసీఆర్ గారు రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో మరి అన్ని విషయాలు చర్చించడానికి కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు, మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. మరి ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా రేపు జరగబోయే మరి ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభ, బాహుబలి బహిరంగ సభను చూడడానికి, కేసీఆర్ గారు స్పీచ్ వినడానికి మరి పెద్ద ఎత్తున ప్రజలు మరి లక్షలాది మంది ప్రత్యక్షంగా పాల్గొంటే కోట్లాది మంది టీవీ ముందు కూర్చొని వారి ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రజలు కూడా ఈ కార్యక్రమం రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి మనకు అందరికీ కనుక ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఈరోజు యువకులు నిరుద్యోగులు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు, ఈ రోజులు రైతు భరోసా, ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఉండే, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినాల లోపల 3 రోజుల్లో 5 లక్షలు వస్తుండే. ఈరోజు 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వందలాది మంది రైతులు చనిపోయారు. మరి రైతు బీమా లేదు, రైతు భరోసా చేయలే, 2 లక్షల రుణమాఫీ చేయలే, ఒడ్లు కొనడం లేదు, 45 రోజులే ఒక్కొక్క రైతు ఒడ్లు కొని కళ్ళంలో పెట్టి ఈరోజు కొనలే. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు మరింత అర్థమయ్యే విధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు బహిరంగ సభ జరగబోతా ఉన్నది. ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున బోడుపల్లి శ్రేణులు కూడా రావాలని చెప్పి గత వారం రోజుల నుంచి మా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు చివరికి వచ్చింది కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి విజయవంతం చేయవలసిందిగా బోడుపల్లి పట్టణ ప్రజలను, మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుతా ఉన్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు. మేమంతా కూడా ఒక 60 కార్లలో మల్లికార్జున టెంపుల్, వీరేంద్ర నగర్ మల్లికార్జున టెంపుల్ నుండి